హలో వీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఈరోజు కొన్ని క్రేజీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే కామెంట్ సెక్షన్లో జరుగుతున్నాయో వాటి గురించి చెప్తాను. నాకు ₹1,00,00,000 కావాలి, నాకు BMW కార్ కావాలి, నాకు విల్లా కావాలి. అయితే నాకు వాళ్ళ అంటే ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తుంటారు 50,000 సంపాదించగలిగేవాడు ఇంకొక 60,000కో లేకపోతే ఇంకో 50,000కో మేనిఫెస్ట్ చేయడం తప్పులేదు. కాకపోతే అర్హత అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా. ఈ క్రేజీ మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళ గురించి మీరేమనుకుంటారు? ఇది పాసిబుల్ అవుతుందా? దీన్ని పాసిబుల్ చేయడానికి ఉండే అంశాలు ఏంటి? గజం కేవలం ₹500తో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సో 2 types of manifestations ఉంటుంది విరాట్. వన్ ఈజ్ లాజికల్ మేనిఫెస్టేషన్, ఇంకోటి వచ్చేసి యూనివర్సల్ మేనిఫెస్టేషన్స్. అది ఇల్లాజికల్, కంప్లీట్లీ ఇల్లాజికల్. అంటే ఏంటి అంటే, లాజికల్ అంటే ఏంటి అంటే, నా పరిధిలో నేను మేనిఫెస్టేషన్ చేయగల అంశాలు. అంటే ఏంటి, నా ఇన్కమ్ నా దగ్గర అంటే నా కంట్రోల్లో ఉంది, నా శాలరీ ఆర్ మేబీ నా బిజినెస్ నా కంట్రోల్లో ఉంది. కొన్ని మన కంట్రోల్లో ఉండదు. అంటే ఏంటి, లైక్ విల్లా, నువ్వు చెప్పినట్లు ఒక విల్లా, క్రేజీ విల్లా, లగ్జరియస్ విల్లా మేనిఫెస్ట్ చేయడం, ఒక BMW కావచ్చు, మర్సిడీస్ కావచ్చు మేనిఫెస్ట్ చేయడం. ఇదే అంటే ఆల్రెడీ రిచ్గా ఉండే వాళ్ళకి మేబీ అది పాసిబుల్, బట్ దోస్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అది కొంచెం క్రేజీగా అనిపిస్తుంది, ఇదంతా ఇల్లాజికల్ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి 2 sets ఆఫ్ గోల్స్ ఉండాలి. ఒకటి ఏంటి అంటే ప్యూర్ లాజిక్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇంకొక లిస్ట్ ఏమి ఉండాలి అంటే యూనివర్సల్ మేనిఫెస్టేషన్స్ అనేసి. అంటే ఏంటి, యూనివర్స్ చూసుకుంటుంది, ఇది మనకు ఒక మేనేజర్ని అసైన్ చేసి ఉంటుంది, యూనివర్సల్ మేనేజర్ అనేసి. ఆ మేనేజరు ఈ పనులన్నీ మేనిఫెస్టేషన్ చేస్తుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. సో అలా మనం ఈ సృష్టిని సృష్టించామా? నువ్వు సృష్టించావా? లేదు కదా. ఈ ఆకాశాన్ని సృష్టించావా? లేదు. ఈ భూమిని సృష్టించావా? లేదు. దీనికి వనరులను సృష్టించావా? లేదు. లేదు కదా. అంటే ఏదో హైయర్ పవర్ ఉందనే కదా అర్థం. అంటే మనకన్నా మించిన ఒక శక్తి, ఏదో ఒక తెలియని శక్తి ఉంది, మహాశక్తి ఉంది. అది మనం యూనివర్స్ అని కూడా అనుకోవచ్చు. సో దానికి మనకి ₹1 అంటే మనకి చిన్నది, 100 కోట్లు అంటే పెద్దది అని మన బ్రెయిన్కి, మన మైండ్ చెప్తుంది. కానీ యూనివర్స్కి రూపాయి ఒకటే, 100 కోట్లు ఒకటే, 1000 కోట్లు ఒకటే, అన్నీ కూడా ఒకటే. కానీ నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే పాసిబుల్. సో అలా రాసి యూనివర్స్కి మనం సబ్మిట్ చేయొచ్చు. ఎలాగా? పేపర్లో రాయండి మీరు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారు. మేబీ 1 goal, లెట్స్ కీప్ 1 goal. మేబీ మీకు ఇల్లు కావాలనుకుంటున్నారు, రాయండి మై డియర్ సోల్ అని, లేదంటే నా ప్రియమైన పవిత్రమైన ఆత్మ అనేసి మీరు రాసి హెడ్డింగ్ పెట్టి, నేను ఈ జన్మలో ఇటువంటి ఒక విల్లాని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా, లేదా ఇటువంటి ఒక లగ్జూరియస్ కార్ని నేను ఎక్స్పీరియన్స్ చేసుకోవాలని అనుకుంటున్నా. దానికి నువ్వు నాకు సహాయపడాలి, దీన్ని నాకు మేనిఫెస్ట్ చేసేలాగా చెయ్యి అనేసి రిక్వెస్ట్ చేస్తూ, అండ్ అది ఆల్రెడీ జరిగిపోయినట్టు మనం థ్యాంక్ యూ సో మచ్, ఇట్ ఈస్ డన్ అండ్ ఐ బిలీవ్ దాట్, నువ్వు ఖచ్చితంగా ఇది చేయగలవని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను అనేసి ఒక లెటర్ రాసి దాన్ని మనం ఒక ఫైర్ ఎలిమెంట్కి, అగ్గికి మనం బర్న్ చేసేసి మనం యూనివర్స్లోకి అది గ్లో చేసేసాము అంటే, అండ్ 100% నమ్మకంతో చేయాలి. అప్పుడు నిజంగా పాసిబుల్ అవుతుందన్నమాట. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ లైక్ దట్. సో అబ్రహం ఆల్వేస్ చెప్తారు, యూ క్యాన్ బీ, డూ, హ్యావ్ ఎనీథింగ్. యూ కెన్ బీ ఎనీథింగ్, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ హ్యావ్ ఇట్ ఎనీథింగ్. సో ఇది కాదు, ఇది కుదరదు అనే మాటే లేదు. ఇన్ఫ్యాక్ట్ రామ్తా అని ఇంకొక గ్రేట్ మాస్టర్ మనకేం చెప్తారు అంటే, నీకు కోరిక పుట్టింది అంటే అది ఆల్రెడీ నీకు ఇవ్వాలని డిసైడ్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ క్రోన్ చక్రాలు ఆల్రెడీ అది ఇల్లు నీకు ఉంది కాబట్టి నీకు ఈ కోరిక పుడుతుంది. నీకు ఈ కార్ ఆల్రెడీ అది నీకు ఇవ్వాలని ఉంది కాబట్టి నీకు ఆ కోరిక పుడుతుంది అని గ్రేట్ మాస్టర్ ఆవిడ చెప్తాడు. ఆమంతా కూడా ఈ మైండ్ గురించి, ర్యాస్ గురించి బ్యూటిఫుల్ మాస్టర్ అనమాట రామ్తా టీచింగ్స్ అనేది. సో ఆల్రెడీ నువ్వు అనుకున్నావు అంటే అది నీకు ఇవ్వాలని ఉంది కాబట్టి నువ్వు అనుకున్నావు. ఇప్పుడు ఒకరికి మర్సిడీస్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఫెరారీ ఇష్టం ఉంటుంది.
అలానే ఫెరారీనే అందరికి ఇష్టం ఉండాలని లేదు కదా. ఒకరికి నువ్వు రెడ్ నీకు ఇష్టం, నాకు రెడ్ అంటే ఇష్టం ఉండదు, నాకు వైలెట్ అంటే ఇష్టం. సో అంటే నీ లైకింగ్స్ వేరు, నా లైకింగ్స్ వేరు. సేమ్ వే మన కోరికలు కూడా అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందన్నమాట. సో ఇలా అంటే నీ కోరిక కోరుతున్నావు అంటే నీకు అది ఇవ్వాలి కాబట్టి, నీకు అంత అర్హత ఉంది కాబట్టి నీకు ఆ కోరిక వస్తుంది. సో జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ రైట్ ద లెటర్ అండ్ సెండ్ ఇట్ టు ద యూనివర్స్, ఇట్ విల్ హ్యాపెన్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ అలాగే మనకున్న ఇబ్బందులు కానీ లేకపోతే మనకున్న ఫ్రస్ట్రేటింగ్ విషయాలను కూడా నైట్ పడుకునే ముందు రాసేసి అని అంటూ ఉంటారు, అది అదే విధంగా వర్క్ అవుతుంది? యా, మనము ఐ థింక్ మనం మాట్లాడుకున్నాం కదా, ఉపాసన గారు చేశారు అని. యాక్చువల్గా ఇది ఆల్ స్పిరిచువల్ వర్క్షాప్స్తో మాకు చేయిస్తారు అనమాట ఈ ప్రాసెస్ అనేది కూడా. సో నేను ఐ థింక్ భోగి కూడా చెప్పాను కదా, సో పేపర్లో రాసేయండి, భోగి మంటలోకి వేసేయండి అని. ఇది సీక్రెట్ ఫైర్ వర్క్ అంటారు. సో ఎవరైతే మనకి స్పిరిచువల్ టీచింగ్స్ నేర్చుకుంటారో వాళ్ళు ఇవన్నీ కూడా, ఫైర్ వర్క్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బెంగళూరు స్కూల్స్లో అయితే కొన్ని స్కూల్స్లో పొద్దున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్, ఫైర్ వర్క్ చేపిస్తారు. అంటే వాళ్ళ మదర్ మీద కోపం వచ్చింది, టీచర్ మీద కోపం వచ్చింది, సంథింగ్ వాట్ ఎవర్ నెగిటివ్ థాట్స్, ఎవ్రీడే దే డూ అ ఫైర్ వర్క్. ఇలాగ వాటర్తో ఎలిమెంట్తో మనం కొన్ని ప్రాక్టీసెస్ చేయొచ్చు, ఎయిర్లో కొన్ని చేయొచ్చు. స్పిరిచువాలిటీ అనేది సముద్రం. నేను చెప్తూ పోతూ ఉంటే సుమన్ టీవీలో ఎన్ని వీడియోస్ అయినా సరిపోవు, అంత విజ్డమ్ ఉంది, అంత గొప్ప. అంటే ఇది ఒక పవిత్రమైన సబ్జెక్ట్ స్పిరిచువాలిటీలో. కానీ ఈచ్ సబ్జెక్ట్ మనకి చాలా ఇందులో హెల్ప్ అవుతుంది. అండ్ అలా కూడా మనం చేయొచ్చు. మనకి ఏమైనా కష్టాలు ఉన్నాయి, సో రాసేసి మీరు రాత్రి పడుకోబోయే ముందు దానికి మీరు ఫైర్కి అంటించారు అంటే అది యూనివర్స్లోకి నేను వదిలేస్తున్నాను. నా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, భయాలు నాకు ఇక్కడ సంబంధం లేదు. అండ్ ఐఎమ్ మేకింగ్ మై హార్ట్ వెరీ లైట్. ఎందుకు భారమైన గుండె పెట్టుకోవడం, ఈ ఎమోషన్స్ అంతా పెట్టుకుంటే గుండె అంత భారం అయిపోయి మీకు హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా వస్తుంటుంది, కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, హార్ట్స్లో స్టెంట్స్ వేయించుకోవడము, బైపాస్ సర్జరీస్ చేసుకోవడం. ఎందుకు ఈ ఎమోషన్స్ మాస్టర్ చేయకుండా? గెస్ వాట్, వాళ్ళకి అన్ని ఆపరేషన్ స్టెంట్లు వేసినా కూడా ఈ ఎమోషన్ రిలీజ్ చేయలేదంటే మళ్ళీ వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ స్టెంట్లు వేయించుకుంటారు, మళ్ళీ కోసుకోవడం. ఎన్ని రోజులు ఇలాగ చచ్చేంత వరకున్నా అట్లీస్ట్ ఇప్పటికన్నా మీరు గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వేరే వాళ్ళని క్షమిస్తున్నారు అంటే వాళ్ళ కోసం కాదు, యాక్చువల్లీ నీ హెల్త్ కోసం. సో ఇలా మనం అప్పటికప్పుడు రిలీజ్ చేసేయాలి, సో దట్ వీ బికమ్ ఫ్రీ. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మీ టీచింగ్స్ మరింత మందికి రీచ్ అవ్వాలి, బికాజ్ ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇంత క్లియర్గా అర్థవంతంగా చెప్పే వాళ్ళు అందరికీ దొరకరు. సో ఇలాంటి గురువు అందరికీ దొరకాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే మ్యామ్ కండక్ట్ చేయబోయే ఒక ఫ్రీ వెబినార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఈ వెబినార్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు.